సిరిసిల్ల పార్లమెంటు పరిధిలోని శేర్లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల సభ నిర్వహించబోతున్నాం. ఈ యొక్క సభకు పెద్దలు పూజ్యులు కేటీ రామారావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి మన ప్రాంతపు ఎమ్మెల్యే గారు గాంధీ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, మిత్రులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. మిత్రులారా, మీరు బాగా గమనించాలి. 10 సంవత్సరాల తెలంగాణ లోపల కేసీ గారి చేసినటువంటి సేవలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాలను చూసినట్టయితే ఆయన బస్సు యాత్ర చేసిన తర్వాత ఒక తండోపతండాలుగా లక్షలాది జనం ఈరోజు ఆయన వెంబడి బరువు చేస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, రాబోయే 13 తారీఖు రోజు మీరు ఎన్నికల యొక్క రోజు, ఆ రోజు కారు గుర్తుపై ఓటేసి అత్యధిక శాతంతో మమ్మల్ని గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తూ మీ యొక్క సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని మరొకసారి మనం చేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇంకా చాలా వరకు చాలా ప్లేస్లలో ఈ ప్రాంతంతో నాకు శుభాభిప్రాయం మంచి చేయడానికి, మీ సేవ చేసుకోవడానికి మమ్మల్ని ఆశీర్వదించవలసిన కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరూ కూడా పేరు పేరున తల వంచి నమస్కారం చేస్తూ సెలవుస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్. బాగున్నారు అందరూ? జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా, అన్ని పిడికిళ్ళు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకే. జై తెలంగాణ. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతా. మరి బాగున్నారా అందరూ? గాంధన్నను గెలిపించినందుకు థ్యాంక్ యూ. మీ అందరికీ రుణపడి ఉంటా. హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో 1 కాదు 2 కాదు 16 సీట్లు ఈ గులాబీ జెండాకి ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇక్కడ కాంగ్రెస్ మాట నమ్మలేదు, బీజేపీ మాట వినలేదు. 4.5 నెలల కిందట ఎన్నిక జరిగినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎవరు ఎన్ని చెప్పినా మా కేసీఆరే మాకు కావాలి, ఆయననే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా ఒకే ఒక్క సీటు బీజేపీకి ఇచ్చి మరి అఖండమైన మెజారిటీనిచ్చి మీరు అద్భుతమైన తీర్పునిచ్చినారు. కానీ జిల్లాలలో జర్ర ఆగుతామి. జిల్లాలలో మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు, మన అక్కలు పాపం అరిచేతిలో కాంగ్రెస్ పార్టీ వైకుంఠం చూపెడితే మోసపోయినారు. పాపం అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన హామీలు ఇస్తే ఆగమైపోయినారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే అడుగుతా ఉన్నా. 4.5 నెలలు అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి పోయి. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను ముఖ్యంగా అడుగుతా ఉన్నా, మా అన్నదమ్ములను అడుగుతా ఉన్నా. సమాధానం మొహమాటం లేకుండా చెప్పండి. నేను అడుగుతున్నా కాబట్టి చెప్పకండి. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ఎవరెవరైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు బాగా లేదు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయలేవటండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్కానా? అనుమానం ఏం లేదా? ఒకసారి గట్టిగా లేవటండి. మరి మీకు మంచి ఉపాయం చెప్తా. మీరు ఎవరిని తిట్టే పని లేదు, ఎవరితోనూ కొట్లాడే పని లేదు, ఎవరితోనూ పంచాయతీ పెట్టుకునే పని లేదు, ఎవరితోనూ గొడవ పెట్టుకునే పని లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటు వేసి 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి. 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. నేను అంతకంటే ఎక్కువ చెప్పను.